హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఎగ్జామ్ అయితే అత్యంత క్లిష్టంగా వచ్చింది. ఎప్పుడైతే నీట్ స్టార్ట్ అయిందో అప్పటి వరకు ఇదే టఫ్ పేపర్ అని చెప్పి టాక్ అయితే ఉంది, అండ్ ఎక్స్పర్ట్ అనాలిసిస్ ప్రకారం కూడా. సో ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాస్త మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్కుల కంటే తక్కువ వచ్చినా కూడా మీకు చాలా ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం కట్ ఆఫ్స్ అయితే వీడియో ఒకటి చేసాం, అది ఆల్మోస్ట్ యాక్యురేట్గానే ఉంటుంది. ఒక 100 మార్కుల వరకు తగ్గే అవకాశాలు చాలా ఈజీగా ఉన్నాయి, అంతకంటే ఎక్కువ కూడా తగ్గొచ్చు అని చెప్పి ఒపీనియన్ అయితే వస్తుంది. అండ్ ఇందులో కూడా కట్ ఆఫ్ చూడబోతున్నాం. వీడియోని లైక్ చేయండి, కౌన్సిలింగ్కి అపియర్ అయ్యే వాళ్ళంతా. అండ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు 500 అబోవ్ మార్క్స్ వచ్చాయా, 450 అబోవ్ వచ్చాయా అనేది, ఎందుకంటే ఇంకా మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్ని అప్డేట్ కోసం. అండ్ ఇంకేదైనా మెంటర్షిప్ అండ్ వెబ్సైట్ కట్ ఆఫ్ మార్క్స్ వెబ్సైట్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, ఓన్లీ కావాలన్న వారు మాత్రమే. అండ్ అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ కట్ ఆఫ్స్ ఎలా తగ్గాయి అనేది చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి. సో ఆల్ ఇండియా కోటాలో చూద్దాం. ఫస్ట్ ఆల్ ఇండియా కోటాలో పోయినసారి అండ్ ఈసారి ఇది చూస్తే మీకు తెలంగాణ ఏపీ కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. అండ్ ఆల్రెడీ తెలంగాణ ఏపీ కట్ ఆఫ్ మనం వీడియో అయితే చేసాం, చూడండి, కాస్త 2-3 వీడియోస్ కింద ఉంటుంది. సో ఒకసారి మనం చూసినట్లయితే ఆల్ ఇండియా కోటాలో జనరల్ ఓపెన్లో 2024లో 652 మార్క్స్ కట్ అయింది. కానీ ఈసారి మాత్రం మనం చూసినప్పుడు ఇది 545 నుంచి 40, అంటే దాదాపు 100 మార్క్స్ చేంజ్తో ఉండే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఆల్ ఇండియాలోనే ఇంత గవర్నమెంట్ కాలేజ్ సీట్ వస్తే ఇంకా మీరు తెలంగాణ ఏపీ కూడా అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు చూస్తే ఓబీసీ కూడా 652 లాస్ట్ టైం కట్ అయింది, అండ్ ఈసారి 545. సో సేమ్ ఓపెన్కి సమానంగా అయితే ఇది ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 647 పోయినసారి కట్ అయింది, అండ్ ఈసారి 540 వరకు ఈడబ్ల్యూఎస్కి, ఎందుకంటే అక్కడ 10% వాళ్ళు అమలు చేస్తున్నారు కాబట్టి 540 వరకు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. దాదాపు 100 చేంజ్, 540 to 535 అని కూడా అనుకోవచ్చు. అండ్ ఎస్సీ అయితే 549 మనకు 2024లో కట్ ఆఫ్. ఈసారి 440 to 450 వస్తే కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, 440 to 450. అండ్ ఎస్టీ చూస్తే 524 లాస్ట్ ఇయర్, అండ్ ఈసారి చూసినప్పుడైతే 410 to 420 వరకు కూడా ఛాన్స్ ఉన్నట్టయితే తెలుస్తుంది. ఆల్మోస్ట్ 420 to 430 ఈ మార్క్స్ మధ్య ఉంటే ఆల్ ఇండియాలోనే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇంకా స్టేట్ వైజ్ వస్తే తెలంగాణ చాలా తగ్గవచ్చు, ఏపీ కూడా చాలానే తగ్గుతుంది. సో మార్క్స్ తక్కువ వచ్చాయని ఆందోళన చెందకండి, మనకు రిజల్ట్ వస్తే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది.